ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో మనకు కనిపించేది ఏంటండి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కూటమి అధికారంలోకి వస్తుందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా, లేకపోతే పాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఒకళ్ళకి ఎవరు నిష్ణాతులు తలలు బద్దలు కొట్టుకున్నప్పటికీ వీళ్ళు అధికారంలోకి వచ్చారనేది గ్యారంటీ చెప్పలేకపోతున్నారని, ఈవెన్ ఓటు వేసిన వాళ్ళు కూడా చెప్పలేకపోతున్న పరిస్థితి వచ్చేసింది. ఆ లీడర్లు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు దండం పెట్టడం బదులు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. అర్థమైందండి? ఇది ఏం చెప్తుందండి? అసలు ఇది ఏం చెప్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4.5 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులర్ అందరి నేతలు, అందరి లీడర్లని రిజెక్ట్ చేశారు, అందరినీ తిరస్కరించేశారు. ఇది ఒక మీకు విచిత్రంగా అనిపిస్తుంది నా విశ్లేషణలో. మీకు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెటరన్ లీడరు, 73 సంవత్సరాల లీడరు, కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు, వీళ్ళందరినీ రిజెక్ట్ చేయడం ఏంటంటారు? అదే రిజెక్షన్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూడండి, గందరగోళమైన పరిస్థితి, హింస, ఎప్పుడు ఏదో బీహార్, వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టు హింస. ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితి, ఒక రకమైన కన్ఫ్యూజన్. అంటే ఏ ఓటర్ కూడా సంతృప్తికరంగా ఒకళ్ళకి ఓటేయలేదు. ఏదో ఓటేయాలి కదా, ఒక డెమోక్రటిక్ రైట్, ప్రజాస్వామ్యంలో ఒక విధి కాబట్టి వాళ్ళు ఓటేశారు అంతేకాని సంతృప్తికరంగా ఎవరికి ఓటేయలేదు. దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి నేతలను ప్రజలు తిరస్కరించారని చెప్పవచ్చు. ఎందుకు అంటే సుస్పష్టమైన కారణాలు, ఇర్రిఫ్యూటబుల్ మనకి రీజన్స్ అనేవి కనపడుతున్నాయండి. ఫస్ట్ ఏంటంటే, మీకు ఎలక్షన్ క్యాంపెయిన్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, పవన్ గారు ఎవరు వచ్చినా వాళ్ళు ఏం చేశారంటే హేట్రెడ్, అంటే వాళ్ళు ఒక ద్వేషం, ఒక విమర్శలు, వ్యక్తిగత విమర్శలతోనే ప్రచారం జరిగింది, కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళు ప్రచారం చేయలేదు. అది ఒక విరక్తి కలిగింది ప్రజల్లో. ఇక రెండో కారణం, అభివృద్ధి సంక్షేమాలను పక్కన పెట్టి ఉచితాలపై ఎక్కువ మాట్లాడారు. వాళ్ళ మేనిఫెస్టోలన్నీ ఉచితాలే. దానివల్ల అర్బన్ ఓట్ బ్యాంక్, ఎస్పెషల్లీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి వర్గాలు, ఈ ఉద్యోగులు, వీళ్ళందరికీ అసహ్యం కలిగింది వీటి మీద, ఉచితాల మీద. అదే అండి రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే, వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అన్నమాట, అన్రిజాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఎస్పెషల్లీ రాజధాని, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, హైదరాబాద్కి వలసలు పోవడం, మానవ వనరులు, డబ్బు వలసపోవడం, నిరుద్యోగం, రోడ్లు లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఈ సమస్యల మీద ఎవరైనా చక్కగా మాట్లాడారండి? ఒక నిష్పాక్షపాతం, ఒక నిర్మాణాత్మక, ఒక కన్స్ట్రక్టివ్గా డైలాగ్ చర్చలు అనేవి జరిగినాయి. ఒక మీడియా కానీ ఎక్కడ చూసిన హేట్రెడ్, విమర్శలు, సైడ్ ట్రాక్ చేయడం. ఈ సమస్యలు అంటే ఏంటి? ఈ లీడర్లు ఎవరో కూడా ఈ సమస్యల మీద మాట్లాడే కెపాసిటీ లేదు అని ప్రజలకు మెసేజ్ ఇచ్చేశారు. అవునండి, లేదు. ఎవరు కూడా సుస్పష్టంగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 చేసినప్పుడు ఆయన పరిష్కరించలేకపోయారు. తర్వాత గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24. ఇప్పుడు మళ్ళీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు, వీళ్ళు పరిష్కరిస్తారు అంటే ఎక్కడ సమస్య లేదు. జూన్ 2న హైదరాబాద్ని మనం కోల్పోయాం. ఈరోజు జూన్ 2 హైదరాబాద్ని పూర్తిగా 10 సంవత్సరాల క్యాపిటల్ హక్కును కోల్పోయాం. అక్కడ రాజధాని లేదు, దాని మీద లేదు. ఇక మూడో కారణం, తర్వాత కారణం ఏంటంటే, నాలుగవ కారణం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనే పదాలు అనేవి ఈ లీడర్ల నోట్లోంచి ఎక్కువగా మనకు కనపడలేదు. ఎంతసేపు అధికార దాహం, మాకు అధికారం ఇవ్వండి, మేము ఇచ్చేస్తాం, అధికారం ఇవ్వండి, అంతేగాని ప్రజాస్వామ్యం అండి, రాజ్యాంగం అండి, ఇలా అద్భుతంగా మాట్లాడుతూ ప్రజల్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం అన్నట్టు మనకు గుర్తు చేసేటట్టు అసలు రాజ్యాంగం అనే పదమే మనకు కనపడలేదు. అందువల్ల ఇంత మెచ్యూరిటీ ఉండి, ఇంత సోషల్ మీడియా వచ్చి ఒక అద్భుతంగా ప్రజలు అన్ని సందర్భాల్లో, అన్ని రకాల యాంగిల్లో, అన్ని కోణాల్లో ప్రజలు గమనిస్తున్నారు మనల్ని అనే స్పృహ వాళ్ళకి లేదు. సో ఈ విధంగా ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాంగం అనే ప్రస్తావన లేకపోవడం, అవి లేకపోవడంతో పాటు ఈ వ్యక్తిగత ద్వేషాలు, హేట్రెడ్ మీదే ప్రచారం జరగడం, ఒక రకంగా హింస, ఇవన్నీ వాటరు కొంచెం తగ్గింది కూడా, పోలింగ్ రేషియో కొన్ని ఏరియాలు చూసుకోండి. ఒక రకంగా వాళ్ళు ఒక డిజెక్షన్ ఫామ్ అయిపోయిందనమాట. అందువల్లే అన్ని లీడర్లని రిజెక్ట్ చేసి ఎవరికి ఓటేసాం, ఏదో విధి కాబట్టి ఓటేశారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో వీళ్ళు వస్తారని ఒక స్పష్టమైన అవగాహన అనేది మనకు లేదు. ఈవెన్ రిజల్ట్ కూడా కొన్ని నేరాల్లో 2-3% షేర్లోనే వీళ్ళు వస్తారు, తర్వాత డీస్టెబిలైజ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఎవరి ఎందుకు కూడా ట్రస్ట్, నమ్మకం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకి నమ్మకం, లీడర్ల ఎందు నమ్మకం అనేది ఇంపార్టెంట్. అందువల్లే ప్రజలు రిజెక్ట్ చేశారు కాబట్టి నేతలు
దీని నుంచి స్పష్టమైన మెసేజ్ని స్వీకరించవలసిందిగా అందరూ కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ నిష్ణాతులు ప్రతి ఓటర్ కోరుకుంటున్నారు.